హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను. అందరు ఇట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఈ వ్లాగ్ అయితే ఒక కంప్లీట్గా ఒక వీక్ వ్లాగ్. ఆ వీక్లో ఏమేమి జరిగింది అదంతా నేను ఈ వీడియోలో షేర్ చేసిన. అట్లనే మా చిన్న పాపది 7th month ఫోటోషూట్ నేను ఎట్లా చేసిన, ఏంటిది, అవన్నీ విశేషాలన్నీ నేను ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేసిన. సో యాక్చువల్లీ నేను బయట కడుగుతున్నారు సండే. సో బయట కడుగుతున్నాము, వర్షం పడ్డ అన్నట్టు కొన్ని వాటర్ ఇట్లా మా ముందుకు వస్తాయి అన్నమాట. అక్కడ మా సమీక్షకు పెరుగన్నం కల్పించి తినిబేట అని చెప్పి నేను వచ్చి బయట కడుగుతున్నా. తనని తినమని చెప్పినందుకు చూసిరా రచ్చ రచ్చ ఎట్లా వేసేసిందో. ఆమె ఒంటికి ఇంట్లో అంతా ఊసేసింది. అండ్ మా చిన్న పాపకి అరటిపండు కూడా స్టార్ట్ చేసిన. మా పక్కకి ఒక ఆంటీ ఉంటుంది, ఆవిడ చెప్పింది అనమాట, అరటిపండు కూడా పెట్టొచ్చు, ఇక పిల్లలకి లైట్గా అలవాటు చేయని చెప్తే పెడుతున్నా. అండ్ మొగుళ్ళు పడ్డప్పుడు వర్షం పడ్డప్పుడు మాత్రం పెట్టొద్దు అరటిపండు, జలుబు అవుతుంది. మంచిగా ఎండగొట్టినప్పుడు మధ్యాహ్నం పూట పెట్టండి, నైట్ పూట కూడా పెట్టకండి. అండ్ మా పాపకి ఏమేమి పెడుతున్నది అంతా నేను సపరేట్గా వీడియో పెడతా. సో తనకైతే కొద్దిగా ఏమంటారు ఒక ఇంచ్ అంత అరటిపండు తినిపించేసి నేనైతే వంట స్టార్ట్ చేసేసిన. బెండకాయ కూర వండుదామనేసి బెండకాయలు అయితే కట్ చేస్తున్నా. అయితే ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాను నేను, ఎందుకంటే పొద్దున్న లేవగానే హడావిడిగా పని అస్సలు కాదు. సో హడావిడి అవుతుంది, అందుకనే ముందు రోజు కట్ చేసుకుంటా మ్యాక్సిమం. ఒక్కోసారి ఎప్పుడైనా మర్చిపోతే పొద్దుగాల ఆగమాగం అవుతుంది పని చేసుకుని. అయితే బెండకాయ ఫ్రైలా పల్లీలు వేసుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో మీరు ట్రై చేయరు ఎప్పుడన్నా. ఫ్రై లాగా చేసి అలా కొన్ని పల్లీలు వేసుకుంటే మంచిగా ఉంటుంది, తింటుంటే మనకు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. సో ఇద్దరు పిల్లలు ఆడుకుంటారు. అండ్ ఇక్కడ మా ఆయన బట్టలు ఐరన్ చేసుకుంటున్నాడు. మ్యాక్సిమం ఆయన పనులు ఆయననే చేసుకుంటాడు. అందుకే నాకు ఇప్పుడు ఏమంటారు, నేను నా పనులు చేసుకున్నాను అనుకోండి వంట, ఆయన పిల్లల్ని హోల్డ్ చేస్తాడు. ఆయన ఇంకేమన్నా పనులు చేసుకుంటే నేను పిల్లల్ని పట్టుకుంటాను అనమాట. సో నేను ఆడిస్తున్న పిల్లల్ని ఆయన ఐరన్ చేసుకుంటుండో. మ్యాక్సిమం ఆయనకు ఆయన చేసుకుంటే ఇష్టం. బయట ఇస్తే ఏంటంటే వాళ్ళు ఒకటేసారి ఇవ్వాలి కదా వాళ్ళకి. సో ఎప్పటికప్పుడు చేసుకుంటే దాని మీద బాడీకి ఇన్ఫెక్షన్ రాదన్నట్టుగా ఐరన్ చేసుకున్న బట్టలు వేసుకుంటే, అండ్ ఎప్పుడో చేసి పెడితే కూడా అది కూడా ఏమంటారు వాటి మీద ఫంగస్ ఫామ్ అవుతుంది అన్నట్టుగా, బ్యాక్టీరియా కూడా వస్తుందని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఒక 2-3 డేస్కి ఒకసారి చేసుకుంటారు. ఒక 2-3 రోజుల నుంచి ఉడికి అంటే ఉడకపోసి మంచిగా వాన అయితే జంబరంగా పడ్డది, అంటే ఎక్కువ పడ్డది. ఒక పెద్ద డల్ వచ్చిపోయింది. మా సైడ్ ఏంటంటే డౌన్ ఉంటుంది అనమాట, మా రూమ్ సైడ్ కింద ఈ రోడ్ అంతా డౌన్ ఉంటుంది. సో పైనుంచి వాటర్ అంతా ఇట్లా వస్తాయి ఫ్లో లాగా. అండ్ మా ఉండంకులు ఏం చేసిండంటే ఇక్కడ కింద అంటే బోర్ కింద ఇంకుడు గుంతలాగా తవ్వించిండు, అంటే బోర్ మంచిగా వస్తుందని. మీరు ఒకవేళ సోషల్ స్టడీస్ చదివింటే సో అందులో ఉంటుంది మనకి, ఇంకుడు గుంత తాగితే బోర్లు మంచిగా వస్తాయి, బాయిలు మంచిగా వస్తాయి, కింద అండర్ గ్రౌండ్ వాటర్ స్టోర్ అవుతుంది అన్నట్టుగా. ఇప్పుడు మ్యాక్సిమం సిటీలో అందరు ఇట్లానే చేస్తుర్రు. సో ఆయన కూడా ఇట్లా ఏమంటారు ఇంకుడు గుంత తవ్వించిండు అనమాట. సో పైన టెర్రస్ మీద పడ్డ వర్షం వాటర్ అన్నీ కిందికి వచ్చి ఆ ఇంకుడు గుంతలో పడతాయి. మీరు కనుక నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక నేనేం చేస్తున్నా అంటే మా చిన్న పాపకి 7th month ఫోటోషూట్ అని చెప్పినా కదా, దానికోసానికని పిల్లల్ని ఇట్లా ఏమంటారు క్లౌడ్స్లా కట్ చేసి ఇవ్వమంటే వాళ్ళు కట్ చేసి ఇచ్చి పైకి వెళ్ళిపోయారు. నేను వాటికి ఏమంటారు ఐస్ ఇట్లా స్మైలీ లాగా గీస్తున్నా వాటికే. అండ్ ఇంకా నాకు వేరే ఉండే ఐడియా, అసలు ఈ పాప అయితే ఎందుకో మంత్లీ ఫోటోషూట్కి అయితే అస్సలు సపోర్ట్ చేస్తలేదు, ఏడుస్తూనే ఉంది. ఆ రోజు కూడా ఇంతకుముందు 6th month ఫోటోషూట్ చేసినప్పుడు కూడా అట్లనే ఏడ్చింది, ఇప్పుడు కూడా ఏడుస్తుంది. అండ్ నేను ఇంతకుముందు చాలా వీడియోలలో చెప్పినా కదా మా ఇంటి ముందు స్కూల్ ఉంటుందని. సో ఈవినింగ్ 3-3:30 కాగానే మేము వచ్చి బయట కూర్చుంటాము. సో పిల్లలు అటు ఇటు పోతుంటారు కదా, స్కూల్ పిల్లలు, వాళ్ళని చూసుకుంటా మా ఇద్దరు పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సనీషన్ అయితే ఆల్రెడీ స్కూల్కి పోయి వచ్చేసింది, వాళ్ళకి 3కే అయిపోతుంది. చిన్న పాపను పడుకోబెట్టేసిన, రెడీ చేసి కొత్త డ్రెస్ వేసి రెడీ చేసిన. ఆమె అయితే పీస్ఫుల్గా మంచిగా డీప్ స్లీప్లో ఉంది. ఇక ఇప్పుడే నాకు టైం దొరికింది అన్నట్టుగా నేను బయట మా సెల్లారు, మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాము. సో సెల్లార్ ఉంటుంది మాకు. సో ఇక్కడ వేద్దాము, లోపల ఇరుకైపోతుంది, మళ్ళీ తను వండుకుంది కదా, డిస్టర్బెన్స్ అయితే తనకు కూడా అన్నట్టుగా. సో బయట చేస్తే ఏంటంటే తనకు డిస్టర్బెన్స్ ఉండదు, నాకు కూడా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఏమంటారు ఉయ్యాల అడ్డంగా ఉంది కదా లోపల రూమ్లో, అడ్డంగా ఆడికేడికి ఉయ్యాల కట్టినాము. అందుకనేసి ఫోటోషూట్కు ఇంట్లో ఏరాదని బయట చేస్తున్నా. అండ్ నేను రెయిన్బో థీమ్ చేద్దాం అన్నట్టుగా నేను 7 కలర్స్ కోసం వెతికిన. నా దగ్గర అయితే 7 కలర్స్ చున్నీస్ లేవు అండ్ అన్ని కలర్స్ లేవు అనమాట. అందుకనే ఉన్న కలర్స్ తోటే మేనేజ్ చేసిన. యాక్చువల్లీ అయితే నేను అంబ్రిల్లా కట్ చేసి ఇట్లా రెయిన్ డ్రాప్స్ లాగా పడ్డట్టు అండ్ అటొక క్లౌడ్ ఇటొక క్లౌడ్ పెట్టేసి అక్కడ రెయిన్బో ఫామ్ అయినట్టుగా ఆ థీమ్లో చేద్దామని అనుకున్నా. అండ్ ఒక చిన్న చెట్టులా గీసి అక్కడ చెట్టు వచ్చింది ఈ వర్షానికి అన్నట్టుగా చేద్దామని అనుకున్నా. బట్ అది కుదరలే.
ఎందుకంటే ఆ రోజు సండే అనుకుంటా ఇక్కడ స్టేషనరీ షాప్ బంద్ చేసింది. నాకు ఐడియా అయితే ముందు రోజు లేదు. సో సండే రోజు స్టేషనరీ షాప్ బంద్ చేసింది. నా దగ్గర చార్ట్ లేదు, చిన్న బుక్ మాత్రమే ఉంది. సో అంత చిన్న బుక్లో అంబ్రెల్లా గీయడానికి రావట్లేదు, కట్ చేయడానికి కూడా రావట్లేదు. రియల్ అంబ్రెల్లా పెడితే ఆయన పాప గుచ్చుకుంటా అనే ఉద్దేశంతో నేనైతే రియల్ అంబ్రెల్లా పెట్టలేదు. ఫస్ట్ అయితే నేను 3 కలర్లు ఉన్న నచ్చింది తీసుకొని దాంతో 7 అని రాసిన. మళ్ళీ పిల్లలుండి అది మంచిగా లేదక్క అంటే మళ్ళీ అది తీసేసి వైట్ తోటి పెట్టిన. మా పెద్ద పాపకి దోశ వస్తే తను తింటుంది. అది పొద్దున ఈవినింగ్ అట్లా ఏం లేదు. ఒక్కోసారి తనకు అన్నం తినబుద్ధి కానప్పుడు దోశ కావాలంటే తనకు దోశ పిండి అయితే రెడీగా పెట్టుకుంటా. ఎప్పుడైనా అన్నం సరిగ్గా తినప్పుడు దోశ అయితే మంచిగా తింటా అన్నట్టుగా అప్పుడు ఇస్తే తను ఈజీగా తినేస్తుంది. సో మా చిన్న పాప అయితే అస్సలు సపోర్ట్ చేయలే, ఏడుస్తూనే ఉంది. అండ్ ఆ థీమ్లో పడుకోబెట్టేసి ఒక్క ఫోటో దిగేంతసేపు ఒక్కటే ఫోటో 2 ఫోటోలు వచ్చినాయి అనుకుంటా అంతే. బోర్లో పడుతూనే ఉంది తను. బోర్లో పడితే ఫోటోలు తీయనికి రాదు కదా. సో తన ఫేస్ అన్న పడదు, థీమ్ అన్న పడదు, ఏదన్నా ఒకటి మిస్ అవుతుంది అన్నట్టు. సో ఒక్క ఫోటో తీసేసుకొని ఇంకా తనని ఇబ్బంది పెట్టలేదు. సో తీసేసిన. ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, తను అస్సలు సపోర్ట్ చేస్తలేదు ఫోటోషూట్కి. ఎప్పుడు ఇట్లనే అవుతుంది. ఎవ్రీ మంత్ పోయిన 5th మంత్ దాకా తను సపోర్ట్ చేసింది. ఇక 6th వచ్చిన నుంచి అస్సలు చేస్తలేదు. 6th అట్లనే అయింది, ఇప్పుడు కూడా అట్లనే అయింది. మళ్ళీ దానికి ఎట్లా చేస్తుందో చూడాలి, అప్పుడన్నా అనుకున్నట్టు చేయాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.